జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కారును గుర్తించారు. ప్రమాదం చేసిన కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. డ్రైవర్తో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న జూబ్లీ హిల్స్ పెద్దమ్మగుడి దగ్గర బైక్ను కారు అతి వేగంతో ఢీకొట్టడంతో తారక్ అనే వ్యక్తి చనిపోగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇదే ఇష్యూకు సంబంధించి ఏసీపీ హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బిర్యానీ సెంటర్ అక్కడ వాళ్ళు బిర్యానీ తింటారు 4 గంటల ప్రాంతంలో. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు 4:30 గంటల బిర్యానీ తిన్న తర్వాత ఈ తాగిన మైకంలో ఉంటాడు ఇతను వచ్చి అతివేగంగా డేంజరస్గా నడిపి దాన్ని గుద్దడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. అది మనకి తుకారాం గేట్ ప్రాంతంలో కళ్యాణి బార్ అని ఉంటుంది మరి అక్కడ అతను 4 బీర్లు కొనుక్కోవడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అదే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఎందుకు మనం వీళ్ళందరినీ అక్యూట్ చేయాల్సిందంటే ప్రజలకు కూడా అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇతను ఈ రిత్విక్ రెడ్డి అని అతను మద్యం సేవించింది. అందులో వాళ్ళు ఇంకొక వ్యక్తి కూడా సేవించి మిగతా వాళ్ళు కూడా మద్యం సేవించి వాహనం నడపడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అట్టి విషయం తెలిసి వీళ్ళందరికీ నాలెడ్జ్ కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు అతివేగంగా నడపడానికి. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మరణానికి ఈ యొక్క ఇన్సిడెంట్కి కారణమయ్యారు. కాబట్టి మనం అందరినీ కూడా నిరసనగా అందులో పెట్టడం జరిగింది. వీళ్ళు అబిటర్స్ అవుతారు. నడిపిన అతని మీద 304 పార్ట్ వస్తుంది. మేము మా పాయింట్ ఆఫ్ మటుకి చాలా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎవరిని కూడా అందులో వదిలిపెట్టలేదు. సరైన సమయంలోనే మేము టెక్నికల్గా వేరే సీసీ ఫుటేజ్ల ఆధారంగానే ఆ వాహనాన్ని కనుక్కోవడం ఆ నేరస్తుల్ని మనం పట్టుకోవడం జరిగిందని మా పోలీస్ పాయింట్ ఆఫ్ నుంచి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ జరిగిందని మేము భావిస్తున్నాం. మనం కరెక్ట్ సీసీ ఫుటేజ్లో కూడా మనకి వాహనం నడిపే వ్యక్తి అయినటువంటి రిత్విక్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళు బీర్ కొన్నది కూడా మనకి సీసీ ఫుటేజ్లో దొరికింది. యాక్సిడెంట్ చేసిన వెహికల్ ని ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఉంచాల్సి వచ్చింది. అట్లనే ఇక్కడికి వాళ్ళ బంధువులు డెడ్ బాడీ తీసుకొని వచ్చి వాళ్ళు ధర్నా చేసేంత వరకు కూడా నిందితుల డీటెయిల్స్ అనేవి బయటికి ఎందుకు చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒకటేసారి డిస్క్లోజ్ చేయరు. మేము ఇన్వెస్టిగేషన్ లో ఉన్న టీం వేరుంటుంది. మేము ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో ఎక్కడ ప్రాంతాలు తిరుగుతుంటామో అవన్నీ సీన్ ఆఫ్ ఆఫెన్సెస్ రీకన్స్ట్రక్షన్ గురించి వేరే స్పేసెస్ తిరుగుతుంటాం. అది వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారంటే అంటే పోస్ట్ మార్టానికి తీసుకెళ్లిన తర్వాత దాదాపు 5-6 గంటల పాటు కూడా కనీసం పోలీసులు పోస్ట్ మార్టం దగ్గరకు వచ్చి పట్టించుకోలేదు, చాలా నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అది తప్పండి. అది చట్ట ప్రకారం మనం ఇన్క్వైరీ రాసిన తర్వాత దాని పని జరిగింది. ఒక్క నిమిషం. ఇది ద్వారంపూడి నాగచరణ్ రెడ్డి అని ఏవైనా అక్యూజ్డ్ ఉన్నాడు కదా రిత్విక్ రెడ్డి, వాళ్ళ సొంత భావనే వాళ్ళ సిస్టర్ని ఇచ్చారు. అతనిది కారు. అదేవిధంగా ఆ కారు ఆడ ఉండడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఈ మధ్య రీసెంట్గా వాళ్ళ ఓన్ సిస్టరే డెలివరీ అయింది. ఇప్పుడు తన అక్యూజ్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అవసరాల నిమిత్తం వాళ్ళ బావ ఆ కారుని ఆ ఇంట్లో ఉంచడం జరిగింది. కాబట్టి ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది కాబట్టి వాడుకున్నాడు. సురేష్ అది మార్నింగ్ అవర్స్ ఇమీడియట్గా అది జరిగిన ఏమిటో 6-6:30 ప్రాంతంలో జరిగిన తర్వాత మళ్ళీ అతను వచ్చిండు. అతను మనకి అప్స్టాండింగ్ ఉన్నాడు. అందుకని కొన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి మనం ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. మా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరినీ అభినందిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ నేరస్తులు పట్టుకొని సరైన సమయంలోనే దాదాపు మార్నింగ్ 5 o'clock నేరం ఏంటంటే మనకి అందాజ 4 గంటలకే పట్టుకోవడం జరిగింది. చాలా త్వరితంగానే జరిగిందని నేను మా పోలీస్ శాఖను భావిస్తున్నా. థ్యాంక్స్ అందరికి.